బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తదుపరి దశావతారాలలో మనకు బుద్ధ అవతారం అంటారు. అంటే ఈ బుద్ధుడు అనేవాడు ఇప్పుడు బౌద్ధులు ఆరాధించే బుద్ధుడు ఈ ఇప్పుడు ఇక్కడ మనకి రెండు ఒకటిగానే తీసుకుంటున్నాం. అది కొన్ని ఏదో అంటారు కానీ ఎందుకంటే ఇప్పుడు సమస్య ఎందుకు వచ్చిందంటే కృష్ణుడి అవతారం వరకు మనకి ఈ లిటరేచర్ అంతా ఈ హిస్టరీ అంతా డాక్యుమెంట్ చేసి ఇచ్చినటువంటి వ్యాసుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? కాలగర్భంలో కలిసిపోయారు కదా. చెప్పకుండా ఏముంది, కలియుగం ఆరంభమైంది. కలియుగం ఆరంభం అవ్వగానే కలియుగం అంతా ఎలా ఉండబోతుందో వ్యాసుడు చెప్పాడు. గురుగారు, వ్యాసుడు అనేది ఒక వ్యక్తి కాదు, ఒక పోస్ట్ అంటారు కదా. పోస్టే, ఆ పోస్టు చేసిన వ్యక్తే. ఆ వ్యక్తి అయితే చెప్పిపోయాడు కదా, ఆ వ్యవస్థ చెప్పింది కదా మనకి. ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీయే, అసలు అది ఇప్పుడు లేదు ఇంకా మనకి. దాని ప్లేస్లో ఎవరు వచ్చారు? మనమే వచ్చాం. రాజులు వచ్చారు. రాజులు సంఘ నియమాలు రక్షించడానికి పాటింపజేయడానికి వచ్చారు. ఆ విధంగా మనకి మన ద్వాపర యుగాంతం తర్వాత ఇదే స్టైల్లో చరిత్రని చెప్పడానికి చరిత్రకారులు లేరు. తర్వాత ఏం జరిగింది? ఈ కొట్లాడుకోవడాలు, ఈ చనిపోవడాలు ఇవన్నీ చూసి ఆయన బుద్ధుడు పూర్తిగా విరాగి అయిపోయాడు. అంటే మనుషులు, అది మనకు తెలిసిన కథ. ఇదిగా అర్థమైంది. అంటే ఇప్పుడు రామావతారంలో కుటుంబ వ్యవస్థ ఏర్పడింది, కృష్ణ అవతారంలో అందరికీ గొడవలు అవి మొదలయ్యాయి, అన్ని జరిగాయి. దీని నుంచి బయటపడాలంటే బుద్ధ అవతారంలో ధ్యానం. వావ్, సూపర్. ఆ ధ్యానంలో కూడా ఉంటే సరిపోవడం లేదు, అరాచకాలు ఎక్కువవుతున్నాయి అంటే అప్పుడు మళ్ళీ కలికి అవతారం వస్తుంది. కలికి అవతారంలో ఏం జరుగుతుంది? కత్తి పట్టుకుని అందరినీ మళ్ళీ పరశురాముడు చేసిన పని చేస్తాడనమాట. ఇప్పుడు బుద్ధ అవతారంలో మెయిన్గా తెలుసుకోవాల్సిన విషయాలు, బుద్ధ అవతారంలో ఆయన చెప్పినటువంటి సూత్రాలు ఉన్నాయి. సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. అయితే ఇది ఓవర్లాప్ అవుతుంది. ఎందుకు అంటే కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఉంది, బుద్ధుడు చెప్పిన బౌద్ధ నీతి ఉంది. సో ఈ రెండింటినీ పాటిస్తూ మనం ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాం. అవును, జస్ట్ ఒక 5,000 సంవత్సరాలే కదా అయ్యింది. ఇంకా ఈ స్థితి 10,000 సంవత్సరాల తర్వాత ఎట్లా ఉంటుందో. అయితే ఇప్పుడు వ్యాసుడు రాసిన విధంగా ఆ క్వాలిటీతో అలాంటి పురాణాలు రాసేవాళ్ళు లేరు. అయితే ఈ బౌద్ధుడికి సంబంధించి కూడా మనకు చాలా రకాలుగా స్టోరీస్ ఉన్నాయి. అంటే చార్వకం ఎక్కువగా చూడమ్మా, నాస్తికత్వం కాదు. ఇప్పుడు ఇది డౌట్. ఇప్పుడు దశావతారాలలో మనకు దైవభక్తి స్టోరీస్. దైవభక్తి అంటే దేవుడు అంటే ఎవరు? మనకన్నా ఎక్కువ ఉన్న ప్రకృతి శక్తి, దాన్ని దేవుడు అన్నాం. ఇప్పుడు ఆ దేవుడిని ఆరాధించడం చెప్పుకుంటూ వస్తున్నాం. అయితే రాను ఏం జరిగింది? నువ్వు దేవుళ్ళ పేర్లు చెప్పావు కాబట్టి ఆ దేవుడిని నమ్మమంటున్నావు కాబట్టి అని నాస్తికత్వం పెరిగింది. ఆస్తికత్వంలో ఇప్పుడు నాస్తికత్వము అంటే ఏంటి? నా ఆస్తి అంటే లేదు, ఉన్నది లేదంటున్నాను నేను. ఆస్తికుడు ఏమంటున్నాడు? అది ఉంది అంటున్నాడు. నాస్తికుడు ఏమంటున్నాడు? అది లేదు అంటున్నాడు. అంటే అది ఏంటి? అస్తిత్వం. దేవుడు ఉన్నాడు అని ఆస్తికుడు చెప్తాడు, ఆ దేవుడు లేడు అని నాస్తికుడు అంటాడు. కానీ ఆస్తికుడు చెప్పే దేవుడిని అతను లేడు అనట్లేదు, మాత్రమే అంటున్నాడు. అతను అసలు దేవుడు లేడు అనట్లేదుగా. అతను దేవుడు కాదంటాడు, అది ప్రకృతి శక్తి అంటున్నాడు. నాస్తికుడు ఇప్పుడు ఏమంటారు? సోకాళ్ళు నాస్తికులు కానీ హేతువాదులు కానీ ఏది జరుగుతుందో అది ఎందుకు అలా జరుగుతుందో ఎవరికి తెలియదు, అది ఎవరికి తెలియదు, అంతే. అదే లాజిక్ అంటారు. ఆ ఎవరికీ తెలియదు అనేది ఆస్తికుడు ఏమన్నాడు? అదే దేవుడు అన్నాడు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆస్తికత్వం నాస్తికత్వంలో ఆస్తికులేమో రాముడు కృష్ణుడు దేవుళ్ళు అందరు ఉన్నారు అంటారు. నాస్తికుడు ఏమంటాడు? రాముడు కృష్ణుడు ఏంటి కర్మ, జీసస్ క్రైస్తు అందరూ ఉంటారు, అన్ని మొత్తం ప్రపంచానికి అంతా ఇది దేవుళ్ళు అంటే దేవుళ్ళే, అది కాదు అసలు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేవాళ్ళు నాస్తికులు. అది ఏమంటారు, పరిణామక్రమంలో వచ్చే భావనే. అది వస్తుంది, పోతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, నడిచిపోతూనే ఉంటుంది. అది ఇంతకుముందు అంత డిఫికల్టీగా లేదు, ఇంతకుముందు అంత కాంట్రవర్సీ లేదు. అలాగని పాతకాలంలో నాస్తికులు లేరని కాదమ్మా, పాతకాలంలో చాలామంది ఉండేవాళ్ళు. అందుకే ఆ చార్వాకుడు వచ్చాడు. ఆ కథ ఉంది. చార్వాకుడి యొక్క రీజనింగ్ మరి అందరికీ వచ్చిందే. అలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు, ప్రతి కాలంలో ఉంటారు. అలా చెప్పుకుంటూ వచ్చిందే నాస్తికత్వం.
సో ఈ బౌద్ధుడికి సంబంధించి దేవాలయాలు ఇక బౌద్ధుడికి సంబంధించింది పెద్ద పురాణమే అక్కర్లేదు దానికి. అందుకే గమనించండి, పురాణాలు రామకథతో కృష్ణ కథతో అంతమైపోతున్నాయి. అవును. తర్వాత పురాణాలు లేవు, ఆ. ఎందుకంటే రాసేవాళ్ళు లేరుగా ఇప్పుడు. అలా కాదు గురుగారు, ఇప్పుడు మనం ఈ దశావతారాలు మొదటి నుంచి మత్స్యావతారం నుంచి చెప్పుకుంటూ వస్తున్నామా, చక్కగా నీట్గా ఒక వచ్చింది లైన్లో కదా, ఒక అది ప్రొసీజర్ వచ్చింది. వ్యాసుడు ఎంతవరకు చెప్పాడో అంతవరకు వచ్చింది. ఆ, వ్యాసుడు ఏమన్నాడు, ద్వాపరం అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ భగవంతుడు కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఇదంతా వింటారు జనం, కాకపోతే ఇంకా జనాభా పెరుగుతుంది, ప్రకృతి వనరులు ఏమో తక్కువ అవుతాయి, జనాభా పెరిగి ప్రకృతి వనరులు తక్కువైనప్పుడు వాటిని వాడుకోవడానికి కొట్లాటలు అవుతాయి, అదే కలియుగం అన్నాడు. ఆ కలియుగంలో మరి ఎలా ఉండబోతున్నారంటే అది సంఘం కోసం కష్టపడాలి, సంఘం శరణం గచ్చామి అంటారు, అందుకోసం బౌద్ధావతారం రాబోతోంది, లేదా ఆ తర్వాత కలికి అవతారం రాబోతోంది అని చెప్పాడు అంతే. ఆయన చెప్పిందా అదే మనం పాటిస్తున్నాం. కానీ మనం ఇప్పుడు మళ్ళీ అదే అంటున్నాను, సైంటిఫిక్ అప్రోచ్లో మనం కనుక ఇవన్నీ చదువుకుంటే ఇప్పుడు జరుగుతున్న దానికి సంబంధించింది మనం అర్థం చేసుకోవచ్చు. సో కలికి అవతారం రాకుండా మనం బుద్ధావతారం సంబంధించినవి ఎక్కువగా పాటిస్తే, ధ్యానం పాటిస్తే, లేదా ఏమంటాం పరస్పర సహకారాలు ఎక్కువ పెంచుకుంటే, ఒకరి కష్టం చూసి మనం కూడా కష్టపడి అరే వీళ్ళు కష్టంలో ఉన్నారని ఆదుకోగలిగితే ఇది ఆదర్శ జీవనం అవుతుంది, ఆదర్శ మానవ జీవనం అవుతుంది, మానవ జీవన విధానం అవుతుంది. ఇది అవ్వడం కోసమే వాళ్ళు ఇన్ని పురాణాలు చెప్పారు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. For more videos like this, subscribe Big TV channel.